శివగురువులు ఆర్యాంబ యొక్క వివాహము అక్కడి వరకు ఇవాల్టి రోజున ఉంటుందన్నమాట. ఓం తతో మహేష కిల కేరళేషు శ్రీమద్వృషాద్రౌ కరుణా సముద్ర పూర్ణా నదీ పుణ్యతటే స్వయంభూర్లింగాత్మనానంగధనా విరాసీత్ అని. ఇక్కడ కేరళ దేశంలోనే వృషాచలము అన్న గొప్ప పర్వతం ఉందన్నమాట. చాలా అది శివక్షేత్రం. అయితే అది కూడా జ్యోతిర్లింగమే. స్వయంభూ అన్నారు ఇక్కడ. స్వయంభూ లింగాత్మన అన్నారు. అంటే స్వయంభువే అంటే ఒకానొక సమయంలో అక్కడ కూడా పరమేశ్వరుడు తను వ్యక్తమయ్యాడు లింగాకారంలో. ఆ యొక్క లింగము చాలా గొప్పది. అది పూర్ణా నది యొక్క తీరం దగ్గర ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఒక స్వయంభూ లింగము అలాగే ఒక నది కలిసి ఉంటే దాని క్షేత్రము అంటారనమాట. అంటే చాలా విశేషమైనదన్నమాట. అలాంటి ఒక ప్రదేశము ఉన్నది. తచ్చోదిత కశ్చన రాజశేఖర స్వప్నే ముహుర్దృష్ట తదీయ వైభవ ప్రసాదమేకం పరికల్ప్య సుప్రభం ప్రావర్తయత్తస్య సమర్హణం విభో. ఇక్కడ రాజశేఖరుడు అన్న చక్కటి ధర్మబద్ధముగా జీవించి ఉన్న ఒక మహారాజు ఉండేవాడు. ఆ ప్రదేశం ఆ కేరళ రాష్ట్రానికి అక్కడ ముఖ్యంగా చూసుకునేవాడు. ఆ యొక్క రాజుకి పరమేశ్వరుడు కలలో కనిపించి తాను ఈ యొక్క గుడిని చక్కగా వైభవోపేతముగా చెయ్యు అని ఒక చక్కటి ఆదేశాన్ని ఇచ్చాడనమాట. అది జ్యోతిర్లింగము కాబట్టి దాన్ని ఇంకా గొప్పగా తన యొక్క ధనము అలాగే భక్తి శ్రద్ధలతో ఆ గుడికి చక్కగా వైభవాన్ని తీసుకొచ్చాడు ఆ మహారాజు కూడా. అస్యైశ్వరస్య ప్రణతార్తిహర్తు ప్రసాదతః ప్రాప్త నిరీతి భావ కశ్చిత్తదభ్యాసగతోగ్రహారః కాలట్యభిఖ్యోస్తి మహాన్యనోఘ్నః. తస్యైశ్వరస్య ప్రణతార్తిహర్తు ప్రసాదతః ప్రాప్త నిరీతి భావ కశ్చిత్తదభ్యాసగతోగ్రహారః కాలట్యభిఖ్యోస్తి మహాన్ మనోఘ్నః. కాలటి అన్న గొప్ప అగ్రహారం అక్కడ ఉన్నది. అది ఈ బ్రాహ్మణులందరూ కూడా అక్కడ ఉండి వేద ధర్మాన్ని పాటిస్తూ అందరికీ కూడా లోక శ్రేయస్సు గురించి పాల్పడుతూ ఉంటారు. అందుకని వారు చేసే యొక్క గొప్ప క్రతువుల వల్ల ఏమవుతుంది అంటే ఈతి బాధలు అన్నవి లేకుండా శస్యశ్యామలంగా ప్రదేశం అంతా కూడా ఉండే ప్రయత్నం ముఖ్యంగా బ్రాహ్మణులు అగ్రహారంలో పెట్టుకుంటూ ఉంటారనమాట. చక్కటి మనస్సు కలిగిన వాళ్ళు, గొప్ప రమణీయమైన అందమైన గ్రామం అది కాలటి దాని పేరు. దాని అగ్రహారంలోనే ఒక అగ్రహారం ఉంది. కశ్చిద్విపశ్చిదిహ నిశ్చలధీర్విరేజే విద్యాధిరాజ ఇతి విశ్రుతనామధేయః రుద్రో వృషాద్రినిలయోవతరీతు కామో యత్పుత్రమాత్మపితరం సమరోచయత్సః. ఆ యొక్క కాలటి గ్రామంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళల్లో గొప్పవాడిలో ఒకడు విద్యాధిరాజు అన్న ఒక గొప్ప బ్రాహ్మణోత్తముడు ఉన్నాడనమాట. ఆయన చాలా గొప్ప పేరు ఉంది. ఎందుకు అంటే వేదములు వచ్చు, వేదాంతములు కూడా వచ్చు. తను చదవని శాస్త్రము లేదు. అంత గొప్ప పండితుడు ఆయన. చాలా పవిత్ర జీవనము కలిగిన వాడనమాట. ఇలాంటి వాడి యొక్క వంశములో పుట్టాలి అని ఆ వృషాచలేశ్వరుడైన పరమేశ్వరుడు నిర్ణయించుకున్నాడు అని. పుత్రో భవత్తస్య పురాత్త పుణ్యైః సుబ్రహ్మతేజ శివగుర్వభిఖ్యః జ్ఞానే శివో యో వచనే గురుః తస్యాన్వర్ధనమాకృత లబ్ధవర్ణః. చక్కటి ఆ విద్యాధిరాజుకి శివుడి సంకల్పము వలన చక్కటి కుమారుడు జన్మించాడు. అతను ఎంత గొప్పగా ఉన్నాడు అంటే జ్ఞానము అంటే పుట్టినప్పుడే ఎదుగుతున్నప్పుడే తన యొక్క వర్చస్సు ఎలా ఉందంటే గొప్ప జ్ఞాన సంపన్నుడు అయ్యి ఉంటాడు అన్నది స్పష్టంగా అందరికీ తెలుస్తుంది అన్నమాట. ఆ జ్ఞాన సంపన్నను చూసి ఆయన జ్ఞానములో శివుడి అంతటి వాడితను అన్న భావన అందరికీ కలిగింది. అలాగే చదువులు కూడా తను రానున్న కాలంలో చక్కగా చదువుకుంటున్నాడు, అన్నీ కూడా నేర్చుకోగలుగుతున్నాడు ఏకసంతాగ్రహి అయ్యి. అందుకని ఈ చదువులలో తినే గురువులా ఉన్నాడే అన్న భావన ముందుగానే పుట్టినప్పుడే వీళ్ళకి అనిపించింది. అందుకని ఈ భవిష్యత్ దర్శనం వారు చేసుకోగలిగారంట. ఆ చక్కటి అనుభూతి కలిగింది. అందుకని ఈయనకి శివుడి వల్ల జ్ఞానము ఉన్నది, గురువు యొక్క స్థాయి ఉన్నది కాబట్టి శివగురు అన్న నామాన్ని విద్యాధిరాజు పెద్దలు వారందరూ దానికి పెట్టారన్నమాట. వీరి వంశంలో ఈశ్వరుడు పుట్టాలనుకుంటున్నాడు విద్యాధిరాజు. తర్వాత శివగురు, తర్వాత ఆదిశంకర్లు వస్తారు. అది సబ్రహ్మచారి గురుగేహవాసి తత్కార్యకారి విహితాన్న భోజీ సాయం ప్రభాతంచ హుతాశ సేవి వ్రతేన వేదం నిజమధ్యగీష్ట. ఆ శివగురు ఉపనయన సంస్కారాలు అవన్నీ జరిగాక అన్నీ ఎంతో చక్కగా తను చేయవలసిన నిత్య కర్మలన్నీ చేసుకుంటూ కూర్చున్నాడు. అగ్నిహోత్రములు
ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నవి చాలా శ్రద్ధగా అనమాట. అంటే వేద ధర్మము యందు ఎంతో నమ్మకము, శ్రద్ధ కలిగినవాడు. అలాగే సాయంత్రము కూడా తను చేయవలసిన కార్యములు ఏ ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఉన్నాడు. నిత్యము కూడా బ్రహ్మచర్యం అన్న గొప్ప వ్రతాన్ని తను అనుష్ఠిస్తూ ఉంటున్నాడు శివగురు. ప్రియాద్యనుష్ఠాన ఫలోర్ధబోధస్సనోపజాయేత వినా విచారం అధీత్య వేదానథ తద్విచారం చకార దుర్బోద్ధతరో హి వేద. అయితే తను వేదములు అవన్నీ కూడా చక్కగా పఠిస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. అయితే తనకి ఒక ఆలోచన కలిగిందనమాట. ఏమిటి అంటే వేదములు చాలా గొప్పవి, చాలా రహస్యమైనవి కూడా. అంటే పైపైన మాటలు ఒకలా ఉన్నా కూడా దాని యందు అర్థము సరిగ్గా తెలుసుకోవాలి. అందుకని దాన్ని అర్థం చేసుకుంటేనే వేదములో సమగ్రముగా ఏమి చెప్తున్నారు అన్న తత్వము అవగతం అవుతుంది అని అనుకున్నాడు శివగురు. అందుకని తాను ఏం చేశాడు అంటే దర్శనములను అధ్యయనం చేద్దామని చెప్పి, అంటే వేదాంతముని అభ్యాసము చేద్దాము, వేదాంతముని అర్థంతో సహా నేర్చుకుందాము అని నిర్ణయించుకున్నాడు అనమాట. అదే ఇక్కడ వేదానథ తద్విచారం అన్నారు మత్స్యకార. చక్కగా వేదాంతము, పూర్వమీమాంస అంటే శాస్త్రం ఎలాగూ ఉంది, వేదాంతం వేదం నేర్చుకుంటున్నాడు. ఆ కర్మకాండను ఇంకా బలంగా నేర్చుకోవడానికి పూర్వమీమాంస సిద్ధాంతముల్ని కూడా అర్థంతో సహా నేర్చుకుందామని, దాని ద్వారానే మళ్ళీ ఈ వేదాంతం కూడా ఉపనిషత్తులు అవన్నీ కూడా సరిగ్గా సమగ్రంగా నేర్చుకుందాం పెద్దల ద్వారా అని నిర్ణయించుకున్నాడు శివగురు. అలా చేయడం వల్ల తను చేసే కర్మలలో కూడా ఇంకా శ్రద్ధ పెరుగుతుంది, అర్థవంతముగా కూడా తయారవుతాయి అని. వేదేష్వధీతేషు విచారితేర్థే శిష్యానురాగి గురురాహతం స్మ అపాఠిమత్తస్య షడంగ వేదో వ్యచారికాలో బహురత్యగాతే. అలాగే ఒకనాడు శిష్యులతో అంటే శివగురువు వీళ్ళందరూ కూడా గురువు దగ్గరికి వెళ్ళి అభ్యాసం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ బ్రహ్మచారులు కదా, వీరి సమూహం చాలా ఉన్నదన్నమాట. అప్పుడు గురువు గారు అంటున్నారు, విద్య అంతా కూడా శివగురువు అభ్యాసం చేసి చక్కటి నైపుణ్యత కలిగినందున గురువుగారు పిలిచి అంటున్నారనమాట, నీకు ఎంతో శ్రద్ధ ఉన్నది వేద ధర్మములు యందు, వేద విచారం యందు కూడా. అందుకే నీవు వేదాంతములు కూడా, వేద అంగములు కూడా చక్కగా నేర్చుకోగలిగావు. అంటే జ్యోతిషము ఇవన్నీ కూడా, మీమాంస, జ్యోతిషము ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకున్నావు. వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము ఇవన్నీ బాగా నేర్చుకునే ఒక మంచి స్థితి నీ యొక్క శ్రద్ధాభక్తుల వల్ల లభించింది. అందుకని ఎంతో కాలం అయిపోయింది శివగురు నువ్వు ఇక్కడికి వచ్చి అని చెప్తున్నారు గురువుగారు. అంటే అంతకాలం తను అభ్యాసం చేసుకుంటూ గురు శుశ్రూష చేసుకుంటూ ఉన్నాడు శివగురువు. భక్తోపి గేహం వ్రజ సంప్రతిత్వం జనోపి తే దర్శనలాలస స్యాత్ గత్వా కదాచిత్ స్వజన ప్రమోదం విదేహి మాతాత విలంభ్యయస్వ. అందుకని ఇంత గొప్పగా నీవు విద్యను అభ్యసించావు కాబట్టి శివగురు, నీవు నాకు అత్యంత ప్రియమైన శిష్యుడవు. అందుకని నాకు నిరంతరము కూడా సేవ చేస్తూ గొప్ప అనురాగాన్ని మన ఇద్దరి యందు కూడా ఆ గురు శిష్యుడి యొక్క అనుబంధాన్ని ఇద్దరికి కూడా కలిగింది. అయితే ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది నువ్వు ఇక్కడికి వచ్చి కాబట్టి అక్కడ మీ నాన్నగారు విద్యాధిరాజు వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఇన్ని రోజులు అయిపోయింది మా అబ్బాయిని పంపించి, వేదములు చదివేసుకున్నాడు, వేదాంగములు చదువుకున్నాడు, ఇంకా రావట్లేదేమిటి అని చెప్పి వారు కోరుకుంటూ ఉంటారు కదా. అందుకని చెప్పి నీవు కొంచెం ఇంకా ఆలస్యం చేయకుండా, మన ఇద్దరి మధ్య ఎంత గురు శిష్యుల యొక్క అనుబంధం గొప్పగా ఉన్నా నీ తండ్రికి సహజంగానే ఉంటుంది కదా, చిన్న వయసులోనే నా దగ్గరికి పంపించాడు కాబట్టి నీవు వారి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది అని గురువుగారు ఆదేశిస్తున్నారనమాట. అంటే యుక్త వయసుకు వస్తున్నాడు శివగురు, వివాహాది కార్యములు కావాలి కాబట్టి పంపిస్తున్నారనమాట. కాలోప్త బీజాదిహయాదృశం స్యాత్ సస్యం నతాదృగ్విపరీత కాలాత్ తథా వివాహాది కృతం స్వకాలే ఫలాయ కల్పేత నచధృతా స్యాత్ అని ఎప్పుడు కూడా ఏదైనా పనికి వస్తుంది విషయంలో, అంటే ఒక పంట పొలం వేసాము అంటే అది ఎప్పుడు బాగుంది అన్నట్టు, అంటే ఒక విత్తనాలు నాటాక పంట వస్తుంది అంటే అది పనికి వచ్చినట్టు అవుతుంది. అందుకని చెప్పి నీవు కూడా ఇలా వయసుకి వచ్చి ఉన్నావు కాబట్టి, వివాహ వయస్సులో ఉన్నావు కాబట్టి చక్కగా నీవు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి దానికి తగ్గ ఇప్పుడు నీ యజ్ఞ యాగాదులు వేదములు అవన్నీ నేర్చుకుని ఉన్నావు, అభ్యాసం చేస్తున్నావు కాబట్టి ఉత్తమ ఆశ్రమంలోకి నీవు ప్రవేశించాలి కాబట్టి నీవు వెళ్ళవలసి ఉంటుంది. లేకపోతే సమయము మించిపోతే ఒకదాని అంటే సమయం దాటిపోయినప్పుడు అంత గొప్ప ఫలము రాదనమాట. విత్తనం వేసాం, పంట వచ్చింది, పర్లేదులే తర్వాత ఎప్పుడైనా కోసుకుందాము అంటే పాడవచ్చు పంట. అందుకని ఏ సమయంలో విత్తనం వేయాలి, ఏ సమయంలో నారు పోయాలి, నీరు పోయాలి, నారు పోయాలి అని అంటారు కదా, అట్లా అది చూసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట గురువు.
ఆజన్మతో గణయతో తాన్ గతాబ్దాన్ మాతాపితా పరిణయం తవ కర్తుకామౌ పిత్రోరియం ప్రకృతిరేవ పురోపనీతిం యధ్యాయతస్తనుభవస్య తతో వివాహం. నీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారిలా విద్య గురించి నా వద్దకు పంపినా కూడా ఇన్నాళ్ళు కూడా ఎప్పుడు నీ గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడు నా కుమారుడు వస్తాడా, ఎప్పుడు మా కుమారుడు వస్తాడా అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకని వారికి తర్వాత రావలసిన సంస్కారములన్నీ కూడా నీకు చేసుకుని అప్పుడు వారు ఆనందిద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడో ఉపనయనం చేసి పంపించారు నా దగ్గరికి, మళ్ళీ ఇప్పుడే నీవు వెళ్లాల్సి వస్తుంది. అందుకని చక్కగా వివాహము చేసుకోవలసి ఉంటుంది, వాళ్ళని కూడా సంతోషించవలసిన బాధ్యత నీకు ఉంది అని గురువుగారు ఆదేశిస్తున్నారు. తత్తత్కులీన పితరం స్పృహయంతి కామం తత్తత్కులీన పురుషస్య వివాహ కర్మ పిండ ప్రదాతృపురుషస్య ససంతతిత్వే పిండా విలోపముపరిస్ఫుటమీక్షమాణాః అని ఎప్పుడు కూడా ఈ పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు ఇళ్లలో. ఎందుకు అంటే ఎప్పుడు వంశము అభివృద్ధి చెందుతుందా, ఎప్పుడెప్పుడు మాకు చక్కగా పిండములు లభిస్తూ ఉంటాయో అంటే శ్రాద్ధ భోజనములు మాకు అందిస్తూ ఉంటారా అని వారు చల్లని చూపులతో చూస్తూ ఉంటారు. వారికి కోపము తెచ్చే పని ఎవరు చేయకూడదు, ఎందుకంటే వారు మన యందు ఆశిస్తున్నారు. అందులో పితృ రుణం ఒకటి తీర్చుకునే ఒక గొప్ప బాధ్యత ఉంది. వేదము చదువుకున్న వాడివే కాబట్టి నీకు అవన్నీ తెలుసు కాబట్టి వంశము అభివృద్ధి చెందే తీరున నీ ప్రవర్తన ఉండవలసి ఉంటుంది. అందుకని ఈ వివాహాది కార్యములో ఎప్పుడూ కూడా చక్కగా త్వరగా నీవు సుముఖుడవై ఉండాలి అని చెప్తున్నారు. అర్ధావబోధన ఫలో హి విచార ఏషా తచ్చాపి చిత్ర బహుకర్మ విధాన హేతో అత్రాధికారమధిగచ్చతి సద్వితీయః కృత్వా వివాహమితి వేద విదాం ప్రవాదః. ఈ వేదార్థములు తెలుసుకున్నావు కాబట్టి, అందుకే పూర్వమీమాంస అని చక్కగా అభ్యాసం చేసావు కాబట్టి దాని యొక్క ధర్మం యొక్క తత్వము నీకు అవగతం అవుతుంది. అలాగే శాస్త్ర విచారం కూడా తర్వాత కలుగుతుంది, అంటే జ్ఞానానికి ఆ చిత్తశుద్ధి లభించడం వల్ల జ్ఞానము నీకు చక్కగా భాషిస్తుంది, అందులో అనుమానం ఏదీ లేదు. అందుకని నీవు జ్ఞానశీలుడు అవ్వాలని నీ కోరిక ఉన్నది సహజమే, కానీ అది నిజమే. కానీ నీవు శాస్త్ర ప్రకారము ముందు పెళ్లి చేసుకోవలసి ఉంటుంది, వివాహము చేసుకోవలసి ఉంటుంది. ఎందుకు అంటే భార్య కనుక నీ దగ్గర ఉంటే అప్పుడు మీ ఇద్దరూ కలిసి యజ్ఞయాగాది కర్మలు చేసి ఇంకా కూడా వేదము చెప్పిన సత్ప్రమాణమైన యజ్ఞయాగాదులు చేస్తూ సత్కర్మలు చేస్తూ కూడా మీరు అలా కూడా రుణములను తీర్చుకోవచ్చు. మీ నిత్యము కూడా ఇలాంటి అగ్నిహోత్రీకుడిలాగా ఉండొచ్చు అని గురువుగారు ఇంకా కూడా వివాహం చేసుకోమని తనకి చెప్తున్నారన్నమాట శివగురువుకి. సత్యం గురోన నియమోస్తి గురోరధీత వేదో గృహీ భవతి నాణ్య పదం ప్రయాతి వైరాగ్యవాన్ వ్రజతి భిక్షు పదం వివేకి నోచేద్ గృహీ భవతి రాజపదం తదేతత్. శివగురువు తర్వాత చెప్తున్నాడు అన్నమాట గురువుగారికి నమస్కరించి, అయ్యా గురువుగారు మీరు చెప్పింది పరమసత్యమే, వేదము వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, అర్థం తెలుసుకోవడం వల్ల శాస్త్రం యందు శ్రద్ధ పెరుగుతుంది, వేద విహిత కర్మలు చేయడం వల్ల రుణములు తీరుతాయి, పరోపకారము లోకానికి కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ నాకు అర్థమైంది, కానీ ఇక్కడ నాకు తీవ్ర వైరాగ్యం వచ్చినది. ఎందుకంటే నేను వేదాంగములు అవన్నీ చదువుతూ కూడా ఉపనిషత్తులు కూడా చక్కగా అభ్యాసం చేశాను. సహజముగానే నా యందు విరక్తి స్వభావము ఉంది, అంటే ఈ ప్రవృత్తి మార్గంలో వెళ్ళాలి అన్న కోరిక నాకు లేదు. కాబట్టి గృహస్థు ధర్మములను నేను పాటించాలి అన్న కోరిక లేదు అని గురువుగారికి విన్నవిస్తున్నాడు అన్నమాట. శ్రీనైష్టికాశ్రమమహం పరిగృహ్య యావజ్జీవం వసామి తమ పార్శ్వగతశ్చిరాయుః దండాజినీస వినయో బుద్ధ జిహ్వదగ్నౌ వేదం పఠిత విస్మృతిహానిమిచ్చన్. అందుకని చెప్పి నేను స్వాధ్యాయము చేసుకుంటూ గురువు దగ్గరే చక్కగా 3 వేళలా కూడా సంధ్యావందనములు ఇవన్నీ ఆచరించుకుంటూ అగ్నికార్యములు చక్కగా చేసుకుంటూ రానున్న కాలములలో పరిపక్వత వచ్చింది అని మీరు గురువులు నిర్ణయిస్తే అప్పుడు నేను చక్కగా కాషాయ దండములను చేపట్టి సన్యాసిని అవుతాను అని తన యొక్క కోరికని చెప్తున్నాడు. నివృత్తి మార్గంలో వెళ్ళాలని ఉన్నది నాకున్న వైరాగ్యం వల్ల అని చెప్తున్నాడు శివగురు. దారగ్రహో భవతి తావదయం సుఖాయ యావత్ కృతోనుభవగోచరతాం గతస్యాత్ పశ్చాచ్చనైర్విరసతాముపయాతి సోయం కిన్నిహ్నుషేత్వమనుభూతి పదం మహాత్మన్ అని ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడము, అలాగే
ఈ పిల్లల్ని కనడము, వారి యందు మళ్ళీ సఖ్యత, అనురాగము ఇవన్నీ పెంపొందించుకోవడం, భార్యాభర్తల యందు, తర్వాత కుటుంబాల యందు, ఇవన్నీ మొదట్లో బాగానే ఉంటాయి. అయ్యో భలే ఉందే, పెళ్ళవుతుంది, కొత్త కొత్త బంధువులు వస్తున్నారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ రాను రాను సంసారం అన్నది చాలా క్లిష్టంగా తయారవుతూ ఉంటుంది, యావగింపు వస్తుంది. అందున కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఇవేమిటి అంటే, ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి ధనం కూడా సరిగ్గా వస్తేనే ఇంటిని, ఇల్లాలను కూడా సరిగ్గా చూసుకోగలను. ధనం సరిగ్గా ఉంటేనే పిల్లల్ని కంటూ వారికి కూడా చక్కటి జీవనముని, విద్యను ఇవ్వగలను. ఇలాంటి కోరికలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకని అప్పుడైనా కూడా ఇలాగ కష్టాలు వచ్చినప్పుడు పెళ్ళయ్యాక అప్పుడైనా కూడా సహజంగా మళ్ళీ వైరాగ్యం వస్తుంది. అదేదో ఇప్పుడే ఆలోచించుకుంటే సరిపోతుంది కదా స్వామి, పెళ్లి చేసుకొని అప్పుడు వైరాగ్యం వచ్చి అప్పుడు భార్యని, బంధువుల్ని ఇబ్బంది పెట్టే బదులు ఆ ఆలోచన ఏదో ఇప్పుడే వచ్చింది కదా గురువు గారు, ఏమంటారు, ఇది నా ఆలోచన అని మళ్ళీ విన్నవించుకున్నాడు శివగురు అన్నమాట. యాగోపినాక ఫలదో విధినా కృతశ్చేత్ ప్రాయస్ సమగ్రకరణం భువి దుర్లభం తత్ వృష్ట్యా దీవన్న హి ఫలం యది కర్మణి స్యాత్ దిష్ట్యా యథోక్త విరహే ఫల దుర్విధత్వం అని. ఈ శాస్త్ర ప్రకారంగా ఎవరు యజ్ఞం చేస్తారో వారికి స్వర్గాది లోకములు వచ్చి తీరుతాయి, అందులో అనుమానం ఎవ్వరికీ లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు ఏమొచ్చింది అంటే, శాస్త్రోక్తముగా చేయగలమా, అసలు సామర్థ్యం ఉందా? అంటే కర్మ చేస్తున్నాము, ద్రవ్యము లోపము వచ్చింది అనుకుంటే ఏదన్నా వెయ్యవలసింది కాకుండా, ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడే షోడశోపచార పూజ చేసినా కూడా ఎన్నిసార్లు దాని బదులు అక్షతలు సమర్పిస్తున్నామంటామో మనకే తెలుసు. అలాగా ద్రవ్య లోపమే, కానీ భక్తి కావాలి. అందుకే అప్పుడు బాగా విపరీతంగా భక్తి ఉండాలి, మనకి చక్కటి గొప్ప భక్తి ఉండాలి. అందుకని చెప్పి ద్రవ్య లోపం వచ్చినా ఫలము రాదు. అలాగే పూర్తిగా ఉన్నవన్నీ కూడా చేద్దాము, యజ్ఞంలో ఎలా చెప్పి యథాతథంగా చేద్దామంటే అది ఎవడి వల్ల కాదు, సామర్థ్యము ఉండదు, ప్రతిసారి చేయడానికి కుదరదు. అయితే లోపములతో పని చేస్తే దానివల్ల ఫలం వస్తుందా అంటే, వర్షాదులు వస్తాయా అంటే చెప్పలేము. ఎందుకంటే లోపము ఉన్నది అని చేసేవాడికే తెలుసు, కర్తకి లోపం ఉంది. అందులో ఎవరు మాట్లాడుతున్నాడు? శివగురువు మాట్లాడుతున్నాడు. పూర్వమీమాంస చక్కగా అభ్యాసం చేసిన వాడు అన్నమాట. అంటే పూర్వమీమాంసా శాస్త్రంలో వేదముని ఎలా అర్థం చేసుకోవాలి అన్న సిద్ధాంతం, కర్మకాండకి సంబంధించిన గట్టి సిద్ధాంతం ఉంటుందన్నమాట. ఏది ఎలా చేస్తే ఫలం ఎలా వస్తుందని దాన్ని తార్కికంగా అవగతమయ్యేటట్టు ఉంటుంది. చాలా అద్భుతమైన శాస్త్రం, అది కూడా పెద్దది. అయితే అందుకని తను చెప్తున్నాడు, మరి నాకు శ్రద్ధాలోపం ఉందని నాకే తెలిసినప్పుడు అప్పుడు ఫలం రాదే. పోనీ ఫలం వచ్చింది అనుకున్నా, ఫలం శాశ్వతమా? అది కాదు. అందుకని ఇవన్నీ తెలుస్తున్నాము. పోనీ ఇంత చేసింది ఎలాగ సులువుగా లభిస్తుందంటే, యజ్ఞం చేయాలంటే మాటల ఎంతో కష్టపడాలి, ఎంతో శ్రమపడాలి. ఇంత శ్రమపడి ఏదో ఒక ఫలం వచ్చింది, అది అల్పమైన ఫలము, తాత్కాలికమైన ఫలము. దీనికి ఎందుకు గురువుగారు నన్ను ప్రోత్సహిస్తున్నారు అని చెప్తున్నారు. అదే కావ్యము కాబట్టి చెప్పకనే కర్మకాండ గురించి, జ్ఞానకాండ గురించి కూడా చెప్తున్నారనమాట. దీని శైలి ఎలా ఉంటుంది. అందుకే అంటే ఇంచుమించు కర్మయోగము, కర్మ సన్యాసం దగ్గర నడుస్తోంది. గురువుగారు కర్మయోగం చెప్తున్నారు, వీరు కర్మ సన్యాసం ఉత్తమం కదా అని చెప్తున్నారనమాట. సరిగ్గా మనం వింటే, నిస్వో భవేద్యది గృహీ నిరయీ స నూనం భోక్తుం న దాతుమపి యః క్షమతేణు మాత్రం పూర్ణోపి పూర్తిమభిమంతుమశక్నువన్యో మోహే నశం న మనుతే ఖలు తత్ర తత్ర. అయితే ఒకవేళ ఇంకొక తర్కం కూడా చెప్తున్నాడు శివగురువు చెప్తున్నాడు ఆయన గురువు గారికి. ఏమంటున్నా అంటే, ఒకవేళ నా భాగ్యము బాలేక బీదవాడని అవుతే, పెళ్లి చేసుకున్నా కూడా ఆర్థికంగా అంత చక్కగా స్థిరపడలేకపోతే, అప్పుడు నేను మీరన్నట్లు దాన ధర్మములు, యజ్ఞయాగాదులు సరిగ్గా చేయలేనే. అప్పుడు దరిద్రుడు ఏం చేయాలంటే తపస్సే చేయాలి. అదొక చిక్కు ఉంది, నా చేతిలో లేదు కదా. అందుకని అయితే మరి ఈ సంగతి తెలిసి కూడా పెళ్లి చేసుకుని ఏదో వ్యామోహంకి పెళ్లి చేసుకున్నాను అనిపించుకుంటే, అంటే పెళ్లి చేసుకుని గృహస్థు ఆశ్రమాన్ని స్వీకరించాలి. అంతేగాని వీళ్ళు ఆ యజ్ఞయాగాదులు, పరోపకారము, దాన ధర్మములు చేయకుండా కూర్చుంటే అది పాపమే అవుతుంది. అప్పుడు మరి అలాంటప్పుడు నాకు నరకమే కదా గతి, అది గొప్పది కాదు. లేదు, చాలా ధనము వచ్చి పడింది అనుకుందాం, ఇంకొక విధంగా ఆలోచిస్తే, అప్పుడు వాడికి తృప్తిగానే ఉంటుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏమవుతుంది, అప్పుడు రావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి, కావలసిన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటాడు. అప్పుడు ధ్యాయతో విషయాన్ని పుంసః సంగస్తేషూపజాయితే అని వీడు ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి లౌకికమైన విషయాలన్నిటితో సంగం ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు జ్ఞానము వాడికి రాదు. అప్పుడు ఇక్కడ ఉండగానే నరకము కదా గురువుగారు,
అంటే ఎటు చూసుకున్నా ఈ పెళ్ళి అన్న విషయం నాకు కొంచెం ఇబ్బంది కలిగించేటట్లే ఉంది అని శివగురు మళ్ళీ తన యొక్క అభిప్రాయాన్ని అభిమతాన్ని కూడా గురువు గారికి విన్నవించుకుంటున్నాడు. యావత్సు సత్సు పరిపూర్తిరథో అమీషాం సాధో గృహోపకరణేషు సదా విచారః ఏకత్ర సంహతవతః స్థితపూర్వనాశ తచ్ఛాపయాతి పునరప్యపరేణ యోగః అని గురువుగారికి మళ్ళీ చెప్తూ కూడా, గురువుగారు ఇప్పుడు ఇలాగా అన్నీ అనుకున్నవన్నీ జరుగుతాయా అన్న అనుమానం ఉంటేనే ముందు తృప్తి రాదు. ఎప్పుడూ కూడా ఇంకా కావాలి ఏదో జరగాలి అని దానికి ఒక అంతు పంతు లేదు. ఇప్పుడు పెళ్ళి అంటాము, తర్వాత పిల్లలు అంటాము, ఆ తర్వాత అభివృద్ధి అంటాము, తర్వాత ఏదో ఆరోగ్యం, ముసలి వాళ్ళం అవుతున్నాం, ఆరోగ్యం కావాలనుకుంటాము, లేదా తర్వాత ఆ పిల్లల అభివృద్ధి ఉండాలి, ఇలా నడుస్తూనే ఉంటుంది. తృప్తి అన్నదే శాంతిని ఎప్పుడూ కూడా కలిగిస్తూ ఉంటుంది. అందుకని నిరంతరము ఈ యొక్క కోరికలలో కొట్టుమిట్టాడుతూ ఉంటే దానివల్ల ప్రయోజనం అన్నది నాకు కనపడట్లేదు గురువుగారు. అందుకని చెప్పి అందున మనం ఒక వస్తువు యందు మమకారం ఏర్పరచుకుంటే ఆ వస్తువు తాత్కాలికము, లేదా ఆ వస్తువు ఉన్న నేను కూడా తాత్కాలికమే. అంటే కాల పరిమితి ఉన్నది కాబట్టి దీనివల్ల నాకు ఎటు చూసినా కూడా శ్రేయస్సు కనపడట్లేదు. అందుకని నన్ను ఇప్పుడు ఈ కర్మ సాగరంలోకి దయచేసి లాగకూడదు, జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అని నేను బాగా కోరుకుంటున్నాను అని మళ్ళీ శివగురు తన యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాడన్నమాట. ఏవం గురౌ వదతి తజ్జనకో నినీషూరాగచ్చదత్ర తనయం స్వగృహం గృహేశః తేనానునీయ బహుళం గురవే ప్రదాప్యాయత్నాన్నికేతనమనాయ గృహీత విద్యః. అప్పుడు అలా మాట్లాడుతూ గురు శిష్యుల సంభాషణ జరుగుతుండగా మన తండ్రే, శివగురువు యొక్క తండ్రే తానే అంటే ఆలస్యం అవుతుంది అన్న భావనతో తానే గురుకులంలో వారి యొక్క కుమారుణ్ణి చూద్దాము అని వచ్చేసారనమాట విద్యాధిరాజు. అలా వచ్చాడు. అప్పుడు శివగురువు చక్కగా తండ్రి గారికి, గురువుకి ఇద్దరికి నమస్కారం చేసి తండ్రి గారికి చెప్పి విద్య అక్కడ అభిప్రాయాలు చెప్పారు. గురువుగారు ఏమిటి అన్నది మార్గదర్శనం చేశారు. శిష్యుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంది, మనస్థితి ఎలా ఉంది అన్నది శిష్యుడు గురువు గారికి విన్నవించుకున్నాడు. అంతే. అక్కడ నిర్ణయాధికారం మళ్ళీ తండ్రి కొడుకులకి వాళ్ళకే ఉంటుంది. తండ్రి గురువుని ఆశ్రయిస్తే తండ్రి గురువు కలిసి మాట్లాడాలి. అందుకే మీరు బాగా రామాయణం కూడా గుర్తు తెచ్చుకుంటే విశ్వామిత్రుల వారు అక్కడ సీతారామ కళ్యాణం వరకు జరిపించిన అంటే ఆ సన్నివేశం వరకు మాట్లాడవలసింది దశరథుడు వాళ్ళే వచ్చి మాట్లాడతారు అంటారు. కళ్యాణం అది ఎవరు పడితే వాళ్ళు డిసైడ్ చేయడము అది ఒక రకంగా తగదనమాట. అందుకని గురువు గారికి శివగురువు వారి తండ్రి గారు విద్యాధిరాజుకి చెప్పి చక్కటి గురుదక్షిణలు అవన్నీ ఇప్పించి గురు సంతోషము కొరకు ఏవి ఇవ్వాలో అవన్నీ కూడా ఇప్పించి చక్కగా తండ్రి మాట విని ఇంకా తప్పకపోయినా కూడా అంటే బలవంతంగా అయినా కూడా తండ్రితో పాటు శివగురువు వారి యొక్క స్వగ్రామానికి అదే కాలటికి మళ్ళీ వెనక్కి బయలుదేరారన్నమాట.